డియర్ స్టూడెంట్స్, సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాని డీటెయిల్స్ ఒకసారి మనం గమనించినట్లయితే టోటల్ మనకి ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంక్లో ఉన్నటువంటి క్లర్క్ పిఓ వేకెన్సీస్, అంటే టెక్నికల్ టర్మ్స్లో అసిస్టెంట్ స్కేల్ 1 ఆఫీసర్స్ అని అంటాం. సో ఈ రెండు పోస్టులతో పాటు స్కేల్ 2 స్కేల్ 3 కూడా రిక్రూట్ చేయబోతున్నారు. ఇప్పుడైతే మనకి అసిస్టెంట్ అండ్ దెన్ స్కేల్ 1 అంటే క్లర్క్ పిఓ గురించి మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రెండు కలిపి మొత్తం 10,736 వేకెన్సీస్ వచ్చినాయి. ఇందులో 5,431 వేకెన్సీస్ పిఓ, అలాగే 5,305 వేకెన్సీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఫిల్ చేయబోతున్నారు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. దీంతో పాటు రేపు అంటే 8th జూన్న అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సపరేట్ వీడియో అనేది శ్రీధర్ సిసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుందాం. ఎవరు ఎలిజిబుల్ ఉంటారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటి? బ్యాచిలర్స్ డిగ్రీ అంటే 10+2+3 మినిమం ఉండాలి. సో ఏదైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, అంటే గుర్తించినటువంటి యూనివర్సిటీస్ నుంచి మాత్రమే వీరు అప్లై చేయాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది. అంటే ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓపెన్ యూనివర్సిటీస్ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీసే. రెగ్యులర్గా చేయాలని రూల్ ఏం లేదు. డిగ్రీ అనేది మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేసినా సరే ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బిసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లోకల్ లాంగ్వేజ్ అనేది. ఎందుకంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని అంటున్నాం కాబట్టి సెలక్షన్ అయిన తర్వాత మీరు వెళ్ళి వర్క్ చేయాల్సింది రూరల్ బ్యాంక్స్లో కాబట్టి మీ దగ్గరకు వచ్చేటటువంటి కస్టమర్స్ తోటి మీరు కమ్యూనికేట్ అవ్వటానికి పర్టిక్యులర్ లాంగ్వేజ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో అండ్ రైట్ ఎగ్జామ్ ఇన్ ఎనీ స్టేట్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా తెలంగాణ నుంచి అయ్యుండొచ్చు, బట్ స్టిల్ మీరు ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్కైనా లేదా ఏ యూనియన్ టెరిటరీకైనా సరే మీరు అప్లై చేసి రాయొచ్చు. కానీ ఇందులో ఉన్నటువంటి మేజర్ కండిషన్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ రీజనల్ రూరల్ బ్యాంక్కి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానిలో రీడ్ రైట్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి మీకు కంపల్సరీగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఒక నోట్ కూడా మనకున్నది. వేర్ ద క్యాండిడేట్ డస్ నాట్ మీట్ ది aforesaid requirement in local language at the time of selection, he will be given a time of 6 months time from the date of joining టు అక్వైర్ ది ప్రొఫిషియన్సీ. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత కూడా మీకు 6 months మ్యాక్సిమం టైం ఉంటుంది. ఈ 6 months లోపు మీకు పర్టిక్యులర్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాని రీడ్ రైట్ స్పీక్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా మీరు పొంది ఉండాల్సింది. అండ్ డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఇది ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజే తప్ప ఇది మస్ట్ అండ్ షుడ్ అయినది అయితే కాదు. అట్లాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో మనం 28th 6th అంటే జూన్ 28th 2021కి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎలిజిబుల్ అవుతారు. పేపర్ డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా మీ వెరిఫికేషన్ అప్పుడు జూన్ 28th 2021కి మీరు సర్టిఫికెట్స్ అంటే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అనేది మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఏజ్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు మాట్లాడింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇప్పుడు ఏజ్ క్వాలిఫికేషన్. జూన్ 1st 2021 నాటికి క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 18 to 30 years, అంటే 18 years దాటి ఉండాలి, 30 years కంటే తక్కువ ఉండాలి. బిట్వీన్ 18 to 30 ఈ ఏజ్ మధ్య గ్యాప్ వారు ఎవరైతే ఉంటారో వారు ఈ పోస్టులకి ఎలిజిబుల్. అలాగే అప్లికేషన్ ఫీజు అంటే ఏజ్ గురించి మాట్లాడినప్పుడు మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఓబీసీ కేటగిరీ వారికి, ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఉండేటటువంటి రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి నోటిఫికేషన్కి అప్లై అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది 175 రూపీస్ అవుతుంది ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ దెన్ పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్. ఫర్ రెగ్యులర్ క్యాండిడేట్స్ దట్ ఈస్ జనరల్ క్యాండిడేట్స్ ఇట్ ఈస్ 850 రూపీస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో ఫిల్ చేయాలి, అది మీకు అందరికీ తెలిసిన విషయమే.
8th జూన్ 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు లాస్ట్ డేట్ అనేది 28th జూన్. సో మీకు ఆల్మోస్ట్ 20 డేస్ టైం మాత్రమే ఉంది అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి. ఇది కంప్లీట్గా ఆన్లైన్లో ఫిల్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు ఫర్ బోత్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ స్కేల్ 1 ఆఫీసర్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్లో ఉండబోతుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్లో ఉండబోతుంది. కాబట్టి మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. పాండమిక్ కూడా గ్రాఫ్ అనేది ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే గ్రాఫ్ డౌన్వర్డ్కి స్టార్ట్ అయిపోయింది. సో అది పాజిటివ్ న్యూ కేసెస్ కావచ్చు, రికవరీ అనేది చాలా ఎక్కువగా ఉంది, పాజిటివ్ కేసెస్ రిపోర్టింగ్ అనేది డౌన్ గ్రాఫ్లో ఉంది. కాబట్టి అతి త్వరలో అన్లాక్డౌన్ స్టార్ట్ అవబోతుంది అనే నమ్మకం మాకుంది. దానికి తో పాటు మనకి ఇప్పుడు న్యూ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేసి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఎలాగూ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది, బట్ దాని ఎగ్జామ్ అనేది మనకి కొంత పోస్ట్పోన్ అవటం జరుగుతూ ఉంది. దానికి తోడుగా ఎక్స్ట్రా ప్రిపరేషన్లో మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్కి సంబంధించి కూడా ప్రిపరేషన్ కంపల్సరీగా స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది. ఎక్కువ గ్యాప్ కూడా లేదు మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్కి. అండ్ నౌ ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే పిఓ ఈ ఎగ్జామ్ మీరు కనుక మెయిన్స్ క్వాలిఫై అయినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ పిఓ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు మొత్తం ఇందులో అంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. మీకు 2 సెక్షన్లు మాత్రమే ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో రీజనల్ రూరల్ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి అది పిఓ ఎగ్జామ్ అవ్వచ్చు, అసిస్టెంట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అనేది మీకు ఉండదు. ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ దెన్ రీజనింగ్. మొత్తం మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. ఈ 80 క్వశ్చన్స్లో అర్థమెటిక్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో మొత్తం ఇక్కడ 80 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్. దీనికి సంబంధించి మీకు ఇచ్చినటువంటి టైము 45 మినిట్స్. అయితే దీనిలో అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఇందులో 2 సెక్షన్లే ఉన్నాయి, ఇంగ్లీషు ఇందులో లేదు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉండదు, కానీ మెయిన్స్ ఎగ్జామ్లో మాత్రం మీకు అగైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అయితే సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇక్కడ 45 మినిట్స్ అనేది కాంపోజిట్ టైం అంటే ఏంటి? ఎస్బీఐ ఎగ్జామ్స్ కానీ లేదా ఐబీపీఎస్ పెట్టేటటువంటి ఐబీపీఎస్ క్లర్క్ లేదా ఐబీపీఎస్ పిఓ ఈ ఎగ్జామ్స్కి మీకు సెక్షనల్ టైం లిమిట్ ఉంది. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 45 మినిట్స్ టైం ఏదైతే ఉందో ఇందులో మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ స్ట్రాంగ్ ఇన్ రీజనింగ్, అంటే మీరు రీజనింగ్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, రీజనింగ్ సెక్షన్ మీరు 15 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలరు అని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. 40 క్వశ్చన్ రీజనింగ్లోవి మీరు 15 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలిగినట్లయితే రిమైనింగ్ 30 మినిట్స్ ఏదైతే ఉందో అది న్యూమరికల్ ఎబిలిటీలో మీరు స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ కాంపోజిట్ టైం ఉంది కాబట్టి సెక్షన్లో పర్టికులర్గా ఇంత టైమే మీరు ఉండాలి అని రిస్ట్రిక్షన్ ఏం లేదు. కాబట్టి ఇది డెఫినెట్గా చాలా మంది స్టూడెంట్స్కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇందులో మీకు మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. మీకు మొత్తం ఇచ్చినటువంటి టైము 2 అవర్స్ టైం. ఈ 2 అవర్స్ టైం కూడా కాంపోజిట్ టైమే. ఇక్కడ కాంపోజిట్ టైంకి సెక్షనల్ టైంకి మీకు చాలా వేరియేషన్ ఉంటుంది. సెక్షనల్ టైం లిమిట్ ఉన్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఒక పద్ధతిలో రాస్తాము. అదే కాంపోజిట్ టైం ఉన్నట్లయితే కనుక మన స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తొందరగా కంప్లీట్ చేసుకొని ఎక్కువ టైంని మనం ఎక్కువ టైం పట్టేటటువంటి క్వశ్చన్స్ మీద సాల్వ్ చేసి, అంటే యూజువల్గా అర్థమెటిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనేది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఉండేటటువంటి ఒక ఫీలింగ్. సో ఇలాంటి కేసులో రీజనింగ్లో మనం ఎక్కువ మార్కులు తెచ్చుకొని అదేవిధంగా ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫినాన్షియల్ అవేర్నెస్ సెక్షన్ వీటిల్లో మనం తక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చేసుకొని అర్థమెటిక్లో కొంచెం ఎక్కువ టైం కనుక స్పెండ్ చేయగలిగినట్లయితే డెఫినెట్గా అర్థమెటిక్ నుంచి కూడా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అదే ఈ కాంపోజిట్ టైంలో ఉండేటటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇకపోతే మనకు ఉండేటటువంటి 5 సెక్షన్స్లో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్ నుంచి 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 40, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40.
అయితే దీనిలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఈ 40 క్వశ్చన్స్ తప్ప మిగిలినటువంటి 120 క్వశ్చన్స్ని మీరు చదివి ఆన్సర్ పెట్టగలరు. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఇవి మాత్రమే చేసి ఆన్సర్ పెట్టాలి, మిగిలినటువంటివి చదివి ఆన్సర్ పెట్టేవి. కాబట్టి ఈ 3 సెక్షన్స్ని తక్కువ టైంలో కంప్లీట్ చేసేసుకొని రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో గనక మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగినట్లయితే దీని నుంచి కూడా మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇది కాంపోజిట్ టైంలో ఉండేటటువంటి మనకి అడ్వాంటేజ్. అయితే మీరు క్వశ్చన్స్ చూసాము, కానీ మార్క్స్ మాత్రం మనకి డిఫరెంట్గా ఉంటాయి. రీజనింగ్లో 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా అర్థమెటిక్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీలో ఉండేటటువంటి 40 క్వశ్చన్స్కి కూడా మనకి 50 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఈ 2 సెక్షన్స్లో తక్కువ క్వశ్చన్లు చేసినా కానీ మనకి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వీటిలో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ అవేర్నెస్కి మాత్రం 40 క్వశ్చన్స్ ఉన్నా సరే మనకు అందులో 20 మార్క్స్ మాత్రమే వస్తాయి. సో మార్క్స్ని వెయిటేజ్ని బట్టి కూడా మన ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది వేరే ఉంటుంది. సో స్ట్రాటజీ గురించి ప్రిలిమ్స్ అయితే ఒక స్ట్రాటజీ, మెయిన్స్ అయితే ఇంకొక స్ట్రాటజీ. సో ఇవి మేము పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. లెట్ us నాట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. సో ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇక్కడ 2020లో క్లర్క్కి పిఓకి ఉండేటటువంటి మీకు కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్ వైడ్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే శ్రీదేశీసి వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తాము. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఏ స్టేట్కి అప్లై చేద్దాము అనే కన్ఫ్యూజన్లో మీరు ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్లో నుంచి క్లారిటీ రావాలి అని అంటే ప్రీవియస్ ఇయర్ జరిగినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానిలో ఏ స్టేట్కి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అనే ఐడియా ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలి అనేది ఒక కంక్లూజన్కి రావచ్చు. రైట్. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అదేవిధంగా రేపు అంటే 8th జూన్న ఐబిపిఎస్ ఆర్ఆర్బి అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రైట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.